వరంగల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఓసిటీ అజాం జాహీ మిల్ కార్మిక స్థలంలో ప్రభుత్వం తక్షణమే కార్మిక భవనం నిర్మించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల కోసం ఏర్పాటు చేస్తున్న భవన నిర్మాణంలో ఎక్కడ అడ్డంకి ఉందో గుర్తించి భవన నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించాలని కోరుతున్నారు. లేని పక్షంలో కార్మికుల పక్షాన అన్ని పార్టీలు నిలబడి ప్రభుత్వం మెడలు వంచైనా సొంత ఖర్చులతో 4 రూముల భవనం ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఆజాం జాహీ కార్మికుల యొక్క కార్మిక స్థలంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా పార్టీ నాయకులు, పౌరాత్మ సంఘం వాళ్ళు అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి ఈరోజు కార్మిక భవనము ఏ విధంగా నిర్మాణం చేయాలి, అదేవిధంగా 318 మంది ఎవరైతే కార్మికులు ఉన్నారో వారికి నష్టపోయినటువంటి ప్లాట్లను ఏ విధంగా ఇప్పించాలి ఇప్పుడున్న ప్రభుత్వంతో అని కూడా ఈరోజు నిర్ణయం జరిగింది. దానిలో భాగంగానే రాజకీయాలు చేయకుండా, దీని మీద ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా నిజాలను వెలికి తీసి కార్మికులు ఎవరి వల్ల నష్టపోయిలు అన్నది ఒక ముఖ్యాంశం అయితే, రెండవ అంశము కార్మికులకు మార్చి 31వ తారీఖు వరకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వము కనుక స్పందించకుంటే ఏప్రిల్ 1వ తారీఖున వ్యక్తిగత నిధులతోనే ఇక్కడ 4 రూముల భవనాన్ని నిర్మించాలని కూడా ఈరోజు నేను వ్యక్తిగతంగా కూడా దీన్ని అన్ని ప్రజా సంఘాల మధ్యన దీన్ని ప్రతిపాదన చేయడం జరిగింది.